మల్టీప్లెక్సా? వావ్, నైస్. మల్టీప్లెక్స్ చెప్పండి. స్క్రీన్ ఓకే, ఫైన్. ఫస్ట్ స్క్రీన్ అండ్ దిస్ సెకండ్ స్క్రీన్. ఓకే. మనము సి గ్రేడ్ వాళ్ళకి అంటే మనము మల్టీగ్రేడ్ టీచింగ్ ఉంటుంది కాబట్టి ముందులో ఒక క్లాసు ఇంకొక క్లాసు ఇచ్చేసి చూసుకుంటూ చదువుకోమనొచ్చు, చూసుకుంటూ ఎంజాయ్ చేసి రాసుకుంటాం. ఓకే. వేరే టీచర్ ఇంకో క్లాస్ చెప్పుకుంటే ఇది చేసుకోవచ్చు. సి గ్రేడ్ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. ఓకే. ఇది నాలెడ్జ్ వెల్. ఓ, దీనిలో నీళ్ళు కాకుండా దీంట్లోంచి నాలెడ్జ్ ఉందా? తోకుంటే అంత తోకుంటూ వస్తుంది. ఓకే. దీంట్లో నేను దవ్వుతా అన్ని మల్టీపర్పస్. అచ్చా, ఫైన్. అతుక్కుంటాయా? అతుక్కుంటే మనకు పిల్లల్ని తీస్తే ఆ వర్డ్స్ చెప్పమనడము, అవి చేయడము. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ మనం ఏ లెసన్కి సంబంధించిన పదాలు చెప్తే ఆ లెసన్కి సంబంధించిన అవి లోపల పడేస్తే అవి చేదుకుంటూ నాకు ఏది వచ్చింది, నాకు ఏది వచ్చింది అని పిల్లలు వాళ్ళే ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూస్తారు. ఇది మల్టీపర్పస్ క్యారమ్ బోర్డ్. ఓకే. పిల్లలు కాయిన్స్ కొడతారు కదా, కొట్టినప్పుడు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, అవసరమైతే ఈవీఎస్ ఇవన్నీ పెట్టుకుని పిల్లలకు ఏ కాయిన్స్ వచ్చినాయి, నీకే వర్డ్స్ వచ్చినాయి, నాకే వర్డ్స్ వచ్చినాయి, నీకే లెటర్స్ వచ్చినాయి, నాకే లెటర్స్ వచ్చినాయి. అందుకని దీన్ని ఆల్ ఇన్ వన్ క్యారమ్ బోర్డ్ అని అంటాం. ఓకే, ఆడుతూ నేర్చుకుంటారు. ఇది వచ్చేసి స్నేక్ అండ్ ల్యాడర్ ఒక్కటే కాదు, దీంట్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్నీ నేర్చుకోవచ్చు. తెలుగులో ఫస్ట్ లెటర్ నుంచి పిల్లోడు స్టార్ట్ అయితే 100 లెటర్కి వచ్చేటప్పటికి మొత్తం తెలుగు సబ్జెక్ట్ చదవడానికి వచ్చేసిన వాడికి వచ్చేస్తుంది. ఓకే. ఎందుకంటే సరళ పదాలు, ఉత్వాక్షర పదాలు, ఒత్తు పదాలు, సంయుక్త సంశ్లేష అక్షరాలు ఇవన్నీ ఉన్నాయి. డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటే డిఫికల్టీ పెంచుకుంటూ పోయినా ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, వీక్స్ చేసాం. మ్యాథ్స్ వచ్చేసరికి నెంబర్స్ వస్తాయి. ఇది ఫస్ట్ సెకండ్ క్లాసెస్ వాళ్ళకి. అది హైయర్ సెక్షన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏంటంటే పిల్లోడు వేస్తే -5 వాడు వచ్చిన నెంబర్ నుంచి -5 వేస్తాడు. 2 3 6 అంటే 6 పెట్టుకుంటూ పోతాడు. ఇలా అన్ని చతుర్విధ ప్రక్రియలన్నీ. ఇది వెరీ లో కాస్ట్, నో కాస్ట్. సిఏటి క్యాట్, ఎఫ్ఏటి ఫ్యాట్, హెచ్ఏటి ఫ్యాట్, ఆర్ఏటి ఫ్యాట్, 3 లెటర్ వర్డ్స్ 2 లెటర్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. అదే కాకుండా తెలుగు నేర్పించచ్చు, ఇంగ్లీష్ నేర్పించచ్చు, మ్యాథ్స్ కూడా నేర్పించచ్చు. నెంబర్స్ 2 డిజిట్ వర్డ్స్, 3 డిజిట్ 100 వరకు నెంబర్స్ నేర్పించచ్చు. 2 తీసుకున్నాం అనుకోండి. ఇది కూడా ఈ ఒక్కదాంతో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ మల్టీపర్పస్గా చేయొచ్చు. కానీ నేను చెప్పాలి అంటే కొన్ని చేసి పెట్టాము. మా స్టాల్ని సందర్శించండి. రావాలా? థ్యాంక్ యూ. కానీ నన్ను ఓకే. ఓకే. అచ్చులు అని పరిచయం చేస్తూ పిల్లలు అచ్చుల అక్షరం. ఓకే, నైస్. మహాప్రాణం సర్వ. ఓకే. పిల్లలకు ఇది మేడం. ఓకే. ఓకే. అవునవును, ఐడియా ఉంది. మోడల్ మల్టిప్లికేషన్. Imam Kuda. Oh, this is your school? We are going to present the ecosystem with the natural resources, how we utilize the natural resources in our school. That is the project. Okay. That is my video. Then that is the digest.
ఓకే దీంతో సులభంగా మనము పిల్లలకు అడిషన్ నేర్పించవచ్చు. ఓకే. ఎట్లా అంటే 3+4 సపోజ్ 3+4 అనుకోండి. 4 అన్నప్పుడు మనకు ఇక్కడ 3 కాబట్టి 3 గింజలు లేకపోతే బాల్స్ ఇట్లా వేస్తాము. ఓకే. తర్వాత ఇక 4 కాబట్టి 4 1 2 3 4 వేస్తాము. టోటల్ ప్లస్ కాబట్టి టోటల్గా ఎన్ని వచ్చినా చూసుకొని మనం కౌంట్ చేసుకుంటాడు. కౌంట్ చేసుకొని దాని దగ్గర నెంబర్ అక్కడ పెట్టేస్తాడు. ఓకే ఓకే నైస్. ఆల్ఫాబెట్ పాండా. నైస్ ఫ్రాక్. సోలార్ సిస్టమ్ ఎక్కడ నుండి చూడాలి దీన్ని? ఎక్కడ నుండి? ఓకే. మీరు చూడండి, అందరూ దగ్గరికి రావాలి. రైట్ రైట్. ఇప్పుడు కనిపిస్తుంది సార్ సోలార్ సిస్టమ్ వావ్. క్యాప్చర్ స్టార్స్, యురానస్, సోలార్ సిస్టమ్. ఇదేంటిది మేడం? డైసా? పార్ట్స్ ఆఫ్ స్పీస్ డైసా? ఓకే. దాని మీద వేస్తారా ఇది? ఇది అన్ని సబ్జెక్ట్స్కి యూస్ఫుల్. ఓకే. స్పిక్ చేయాలి. అంటే డిఫరెంట్గా అన్ని ఆల్ గ్రేడింగ్ వాళ్ళు. ఓకే ఓకే. ఏం చేస్తారు దీంట్లో ఇప్పుడు? తెలుగు లోపల మీరు రెండవ అక్షరం ఏంటి? టీచర్ అట్లా కదా సార్. టీచర్ ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఇది పూర్తిగా ఈ పదాలు అంటే అక్షరాలు అన్నీ వచ్చి పదాలు చేయగలిగితేనే నేను ఒక పిక్చర్ ఇస్తాను. తబలా, తబలకి సంబంధించిన అక్షరాలు పెట్టాలి. తబలా అనే పదాన్ని రెడీ చేయాలి. ఓకే ఓకే. కాకర, కాకర పదాన్ని తయారు చేయాలి. మరియు ఆ కాకరలో ఇన్సర్ట్ చేస్తారు అంతేనా కింద? సెట్ చేస్తాం. నెక్స్ట్ మనకు సి ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్, ప్రతి లెసన్కి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ వర్క్ ఉంది మనకి. అంటే ఇక్కడ ఉన్న ఇది తెలుగుకి ప్రతి అదొకటే కాకుండా మనకు నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు, అల్ప ప్రాణాక్షరాలని, తర్వాత నామవాచకము, సర్వనామాలు, ప్రతిదీ ప్రతి క్లాస్కి యూజ్ వచ్చేది అన్నమాట. ప్రతి క్లాస్కి యూజ్ వస్తుంది. ఇప్పుడు అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు డివైడ్ చేసి పెట్టారు. మల్టీపర్పస్. ఇవి ఆర్టికల్సా మ్యామ్? కేకా? ఓ ఆర్టికల్స్ కేక్. నైస్ కేక్. 3 స్టెప్స్ కేకా? 3 స్టెప్స్ కేక్. టేబుల్ లేదు మనకి, వర్కౌట్ అవుతుంది. అట్లా ఏంది ఇది? ఇది ప్లేస్ వాల్యూస్ సార్. అంటే ప్లేస్ వాల్యూస్ని ఈజీగా ఎట్లా నేర్చుకోవాలి పిల్లలు ఓకే గేమ్ ద్వారా. హౌ? షో మీ వన్స్. ఇగో ఒక 2 మెంబర్స్ని తీసుకోవాలి సార్. ప్లేస్ వాల్యూ వర్కింగ్ మోడల్ TLM. దీన్ని మనము ఆల్ క్లాసెస్కి యూజ్ చేయొచ్చు. అయితే మనం ప్రైమరీ లెవెల్లో ఫస్ట్ సెకండ్కి యూజ్ చేయాలనుకున్నప్పుడు 1s 10s మనం ఇక్కడ ఈ స్క్రూస్ని యూజ్ చేసి ఇవి తీసేసుకోవచ్చు. 1s 10s పెట్టుకొని ఫస్ట్ సెకండ్ క్లాస్కి చెప్పొచ్చు. ఒకవేళ థర్డ్ క్లాస్కి వెళ్ళినప్పుడు 100s 1000s వరకు చెప్పొచ్చు. కాబట్టి అప్పుడు 100sని 1000sని ఇట్లాగా మనము దీనికి అటాచ్ చేసుకొని అప్పుడు విద్యార్థులకి 1000s వరకు ఇట్లా నెంబర్స్ నేర్పించవచ్చు. ఫస్ట్ దీన్ని మనం ఎట్లా ఆడతామంటే గేమ్, ఫస్ట్ ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ని ఒక 2 మెంబర్స్ని చిల్డ్రన్ తీసుకొని ఆ 2 మెంబర్స్కి కొన్ని ఈక్వల్గా కొన్ని ఆబ్జెక్ట్స్ ఇస్తాం. ఆ ఆబ్జెక్ట్స్ని దీనిపైన ఎక్కడ 1s 10s 100s 1000s ఉన్నాయి కాబట్టి ఇట్లా ఏమని చెప్పేసి వేసిన తర్వాత ఫస్ట్ 1s ఎన్ని కౌంట్ చేయమని చెప్పి ఓకే 1 2 3 4 ఓకే. రైట్ ద స్లిప్ అయిన వాళ్ళని ఎన్ని 1s ఉన్నాయి మనకి 4 అనిపించింది. 4 అని చెప్పినాం కదా సార్. 4 అని ఇక్కడ రాయించాలి. 4 అని ఇక్కడ విద్యార్థితో మనము రాయించాలి. తర్వాత 10s ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ 10s? 1 2 2 10s ఉన్నాయి. సో 10s ప్లేస్లో
మనకు టెన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 టెన్స్. నెక్స్ట్ హండ్రెడ్స్, గ్రీన్ ఈస్ 100, One. హండ్రెడ్స్ ఓన్లీ 1, 100. సో 100. తర్వాత నెక్స్ట్ థౌజండ్స్ ఇట్లా 1, సో 1. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి సో 1124. నెక్స్ట్ స్టూడెంట్ ఇట్లా సేమ్ ఒక ఏం సార్ మనం ఇట్లా డైస్ వేసుకొని ఇప్పుడు మనకి 1 పడింది, సో 1 పైన పెట్టుకుంటాం. ఓకే. సేమ్ స్నేక్ అండ్ ల్యాడర్ లాగానే ఇప్పుడు మళ్ళీ 1 పడింది, 1కి వచ్చిన 2కి వచ్చిన 2 పడింది, 4 5 1 2 3 4 5. ఇక్కడ ఏముంది +1, 9 + 1. 9 + 1 అంటే నేను 10కి వెళ్ళొచ్చు. Okay. 9 + 1 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకే ఓకే నైస్. తెలుగు చెప్పండి ఒకటి మంచి ఇందులో 4 ఇది అడిషన్ సార్, గుణింతాలా? గుణింతాలు బిఫోర్ ఆఫ్టర్ ఓకే బిఫోర్ ఆఫ్టర్. పార్ట్స్ అండ్ ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, యాక్షన్ వర్డ్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి సార్. అవునా సార్? ఓకే సైక్లింగ్ విత్ ఇమేజ్. విత్ ఇమేజ్, ఇన్సెక్ట్స్ మోద్దు కానీ ఫుడ్ బెండ్ అవుతుంది. ప్లేస్ వాల్యూస్ మనకి ఎట్లా తెలుసు. 1/8 ఓకే ఏం క్లాక్ సార్? ఓకే క్లాక్. ఓకే కలర్స్ నేను చేస్తాను. అడిషన్ సార్. ఎలా? ఓకే 12. ఇక్కడ మనం నెంబర్స్ ఇస్తే వాడు యాడ్ చేసుకుంటూ ఇక్కడ పెట్టేసుకుంటూ ఇక్కడ పేరు పెట్టేసి ఇక్కడ నుంచి 17 వచ్చింది అనుకోండి. ఓకే బారోయింగ్ కూడా వస్తుందా? Borrowing కూడా. బారోయింగ్ అట్లా సార్ క్యారీ యాడ్ చేసి, ఆ విధంగా చేసుకుంటాం. దీని నుంచి ప్లస్ అడిషన్ సబ్ట్రాక్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఓకే సరళత. మేడం సీజన్ కదా లెటర్స్ గొడుగు తయారు చేసినాము. నైస్. మేము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, తెలుగు ఆల్ఫాబెట్స్, ఓకే నెంబర్స్, ఇంకా తెలిసి ఈవీఎస్ అప్పుడు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ హ్యాంగ్ చేస్తాము పిల్లలకి. ఇంకా నెక్స్ట్ ఇదేమో ప్లేస్ వాల్యూస్ అన్నమాట. పిల్లలు ఒక ఇట్లా సర్కిల్ చేయగానే ఒక ఇట్లా రౌండ్ రొటేట్ చేయగానే ఒకటి నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ తోటి అన్నీ రాసుకొని 1000 వాల్యూ, 100s వాల్యూ, 10s వాల్యూ, అదేవిధంగా ఇట్లా కూడా ఇంగ్లీష్ లెటర్స్ మల్టీపర్పస్, ఇంకా తెలుగు లెటర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ జస్ట్ ఇది కూడా మల్టీపర్పస్. బిఫోర్ నెంబర్, ఆఫ్టర్ నెంబర్ ఇట్లా రొటేట్ చేసుకుంటే 4 బిఫోర్ నెంబర్ ఏంటి అని వాళ్ళు ఇక్కడ రాయాలి. ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏంటంటే మనం పైన కవర్ లాగా పెట్టేసి మన పిల్లలతో రాయిస్తే రాసి రఫ్ చేసుకుంటే ఓకే. యాక్చువల్లీ దాని పేరు కవర్ పెట్టలేదు. పిల్లలకి ఎక్సైట్మెంట్ ఉంటుంది కలర్స్ అన్నప్పుడు. జస్ట్ పైన కలర్ నేమ్ ఉంటుంది, ఓ గ్రీన్ ఇట్లా ఉంది, ఇట్లా ఓకే. అది ఓపెన్ చేసి మెయిన్గా ఇది ప్యారెట్. ఇది కూడా మల్టీపర్పస్. ఒక పిక్ ఇట్లా పిక్ చేసుకోగానే వాట్ ఈస్ దిస్ గ్రేప్స్. ఈవీఎస్ అప్పుడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి వేస్తుంటాము. ఇంగ్లీష్ అప్పుడు ఆల్ఫాబెట్స్, లెటర్స్, సో వర్డ్స్ చదివించవచ్చు, స్పెల్లింగ్ చెప్పవచ్చు. ఇవి కూడా పిల్లలు ఇట్లా ఫ్లాష్ కార్డ్స్, కలర్స్ అప్పుడు లైట్ పింక్ ఇట్లా చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇవి చోటా భీమ్ అడిషన్ సబ్ట్రాక్షన్ అనమాట. ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబరు చెప్తాము. 5 3 అనగానే అది దీంట్లోకి వచ్చేస్తుంది. ఎట్లా సార్ ఒక చేసి ఇక సింపుల్గా చెప్తా. ఫస్ట్ టూ నెంబర్ అనగానే చేతిలో ఇట్లా
ఫస్ట్ 2 అనగానే ఇక్కడ 2 వేసేస్తారు. 2 + 1 అంటే ఇక్కడ 1. టోటల్గా ఎంత అని అంటే ఇక్కడ కౌంట్ చేస్తారు మొత్తం తీసి 1 2 3. ఇదో మైనస్ అయితే ఓన్లీ 5లో నుంచి 3 తినేసిండు అని చెప్తే 3 మౌత్లో నుంచి వెళ్తే మిగిలినవి ఎంత ఉన్నాయి అంటే 2 మిగిలినవి రిమైనింగ్ చేస్తూ ఉంటాయి. దిస్ ఆల్సో 3 లీటర్స్ ఇదేమో ఒత్తులు మ్యాచింగ్ చేయించడం అని రావద్దు కాదు బాకీ మ్యాజిక్ బోర్డ్ మ్యాజిక్ బోర్డు బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్. సపోజ్ 32 కదా, బిఫోర్ నెంబర్ ఏంటి అని ఇట్లా ఓపెన్ చేస్తే ఓకే ఇట్లా బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్. బిఫోర్ నెంబర్ 30 ఓకే ఓకే ఆఫ్టర్ నెంబర్ 30 32కి బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ ఇట్లా తెలిసిపోతుంది ఈజీగా. ఇట్లా 16 ఉన్నాయండి. 16 యాక్టివిటీస్. ఓకే ఒక దాంతో 16 యాక్టివిటీస్ చేయొచ్చు. చేయొచ్చు. నెక్స్ట్ డైస్ ఇలా వేస్తారు. ఇట్లా ఎవ్రీథింగ్. ఇది సబ్ట్రాక్షన్, ఇది సబ్స్ట్రాక్షన్. ఇది అనేదర్ సబ్ట్రాక్షన్. పట్టుకోండి సార్. ఓకే ఈవెన్ మీరు ఇక్కడ నెంబర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నంబర్ చేంజ్ చేసుకోవడానికి సార్ ఇది 63 -10 ఓకే 53 -20 చేస్తే 43 పిల్లలకి Okay. -30 చేస్తే ఓ సింపుల్. నైస్ నైస్. ఇవన్నీ టీచింగ్ చేస్తాము. ఇట్లా డైస్ వేస్తే ఒక నెంబర్ వస్తుంది కదా. ఇట్లా అడిషన్ లాగా ఉంటుంది. ఇదే అడిషన్. ఓకే 39 +10 +10 44. ఓకే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ గిట్లా టీచ్ ఓ చేస్తాం. ఇట్లా ఇప్పుడు నంబర్స్ సమ్ నంబర్స్ ఉంటాయి కదా మనకు రిపెటెన్సీ అది కొంచెం ఈ టేబుల్ లేక సమ్ నంబర్స్ ఉంటాయి కదా ఇటు నుంచి చూస్తే అసెండింగ్ 35 44 53 దిస్ ఇస్ అసెండింగ్, ఇది డిసెండింగ్. డిసెండింగ్ ఓకే అట్లా ఈవెన్ నెంబర్స్ అది డయాగ్నల్ సమ్ అంటే మనకు డయాగ్నల్లీ ఉన్నాయి కదా నంబర్స్. ఈ సేమ్ సమ్ ఆఫ్ దీస్ డయాగ్నల్లీ ఆన్సర్ ఈజ్ సేమ్. ఓకే ఓకే దట్ ప్రాసెస్ నెక్స్ట్ నంబర్ ఈజ్ 22. ఒక నంబర్ చూస్ చేసుకొని అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఎన్ని యాక్టివిటీస్ చేస్తారు ఈ డైస్. 18 ఫర్ ఎగ్జాంపుల్ దిస్ నంబర్ ఈజ్ 73. ఓకే ఓకే 73. టూ డైస్ 73. ఇలా విసిరినప్పుడు 73 అని పడుతుంది. పడ్డప్పుడు ఒక నంబర్ చూజ్ చేసుకుంటాడు. నంబర్ ఏం పడ్డది 73. నంబర్ రీడ్ చేయగలుగుతాడు. డన్. నంబర్ ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాడు. ఎస్ మేక్ 2 డిజిట్ నంబర్. మనం 3 డైస్ తీసుకుంటే 3 డిజిట్ నంబర్ మేక్ చేయగలుగుతాడు. దానికి ఇప్పుడు మనము లోపల మనం ఈ నంబర్ ఉంటుంది కదా 2 డిజిట్ నంబర్ విచ్ ఇస్ దట్ 73 నంబర్. ఎక్స్ప్లెయిన్ చేయవా అమ్మ? ఫస్ట్ లెటర్స్, ఆల్ఫాబెట్, ఫ్యామిలీ, నెక్స్ట్ వెజిటేబుల్స్. అంటే మన ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ బుక్ ఎట్లా ఫ్రేమింగ్ ఉందో అట్లా మోడల్లో డిజైన్ చేసింది అనమాట. ప్రతి దానికి కూడా యాక్టివిటీస్ ఇచ్చడం సార్. సింగులర్ ఫ్లోరల్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్, ఫ్రూట్ బాస్కెట్, వెజిటేబుల్స్, ఎనిమల్ విత్ బేబీస్, ఓకే ఫుడ్ ఐటమ్స్, ప్రిపోజిషన్స్. The monkey is on the tree. Okay. Between the tree, in the basket, like that. These parts of speech. Him pronoun. I pronoun. Bad. అచ్చా Adjective. So we have to differentiate. Next articles. You take one. What is this? Umbrella. What article will come before? Umbrella, okay. An umbrella.
I'll drop it to that box. Okay. box. This is the birds part. Okay. Fishing చేయాలా దాన్ని? Fishing area. Then we can learn some words. Okay. In this, with this, we can learn some sentences. Okay. With all this, we can learn our English steps. First FLN steps. Okay. Without the first step, there is no success. FLN ladder. ఒక్క నిమిషం జరుగుతున్నాను. దానికి సంబంధించి టేస్ట్ చూపిస్తాం, టేస్ట్ చేయాలి. ఓకే, జస్ట్ టేస్ట్. సెన్స్ ఆర్గాన్కి సంబంధించిన మనకు టీఎల్ఎం. ఇందులో ఏంటంటే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం అనేది, సెన్స్ ఆర్గాన్స్ అంటే మనం సెన్స్ ఏ విధంగా చేస్తాం అనేది మనకు తెలియడానికి. మనం కళ్ళకు గంతలు కట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏముందనేది తెలియదు కదా. మనం టంగ్ గురించి మనకు అవసరం లేదు. టంగ్ ఎలా టేస్ట్ మనం చూడొచ్చో మనము చెప్పొచ్చు. మన బాబుకి ఇప్పుడు ఒకటి ఇచ్చినాం కదా టేస్ట్ అనేది, టేస్ట్ చేయడానికి ఒకసారి టేస్ట్ చేయడానికి చెప్పాను. వాట్ ఇస్ దట్? సాల్ట్. సాల్ట్. నెక్స్ట్ దిస్ ఓపెన్ ఓపెన్ పైకెట్. కారం పొడి. చెప్పకండి. ఓపెన్ యువర్ మౌత్. ఓపెన్. ఏంట్రా అది? Take this. What is this? Biscuit. You don't. Smell it. Very good. సెన్సెస్ బాగా పనిచేస్తుంది. Skin. You touch it first. Give your hand. You touch it. How you feeling? Smooth or rough or soft? Yeah. This? How is it? Rough or soft? Soft. This one is soft. Rough. పెద్ద వెనుక జరా. You can hear it. What is this? What is this color? Orange. What is this color? మేడం ఏది సార్? ఓ నైస్. ఇవన్నీ బర్డ్సా? ఓకే. ఓ నైస్. ఫ్లవర్ బాగుంది. ఇవి నెంబర్స్. ఓకే ఇదేమో దగ్గర ఉన్నప్పుడు దిస్ ఇస్ ఎ పెన్. ఓకే. ఒకవేళ దూరం ఉన్నప్పుడు ఓ నైస్. దట్ ఇస్ ఇట్.
ఇంకా ఇవేమో వర్డ్స్ ఇట్లా తిప్పేస్తే వస్తుంది. ఓకే, ఆల్ఫాబెటికల్ వర్డ్స్. వర్డ్స్ ఇదేమో ఆపోజిట్ వర్డ్స్. గుడ్ బ్యాడ్, బిగ్ స్మాల్, డే నైట్, బాయ్ గర్ల్, ఇదేమో సెన్సార్ డాన్స్. ఓకేనా, లోపల చేసేవాళ్ళు. ఓకే, ఇదేమో షేప్స్. ఇట్లా ఉన్నప్పుడు దాన్ని ఏదంటారు పిల్లల్ని గెలిచినప్పుడు చూసుకొని ఓకే, దాన్ని ఏం కింద ఉందా? ఓకే, ఇదేమో మనకు ప్లేస్ వాల్యూ. మనం ఏదో ఒక నెంబర్ చెప్పేసి పిల్లల్ని మనం డ్రాగ్ చేసి చేయించవచ్చు. సపోజ్ 4563 ఏదైనా ఉన్నప్పుడు 4506 అన్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సెట్ చేయొచ్చు. ఏమో కలర్స్, రకరకాల కలర్స్ ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఒక్కో రకం. కలర్ విత్ నేమ్స్. ఓకే, డైరెక్ట్ కలర్స్. ప్లేస్ వాల్యూ ఇదేమో సబ్స్క్రిప్షన్. ఎట్లా సార్? ఓకే, సపోజ్ ఫస్ట్ మనం ఏమనుకుంటాం ఒక 1 2 3 4 5 ఇట్లా ఉన్నాయి, దాంట్లో నుంచి ఒక 3 మైనస్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఫిష్ అనేది ఒక 3ని తినేస్తుంది, మిగిలిన ఆ విధంగా పిల్లలకి గేమ్ ద్వారా చేయించవచ్చు. ఇంకా ఇదేమో అడిషన్. ఎట్లా సార్ ఇది? ఇప్పుడు 6 7 13 అవుతుంది. ఆ నెంబర్లు ఏం చేస్తామంటే ఇది ఇట్లా డ్రాగ్ వస్తుంది అన్నట్టు కింద ఇక్కడికి. 13 అనేది ఫస్ట్ వాడికి ఇక్కడ రాయటమే అలవాటు అవుతుంది. అవును, అప్పుడు ఆ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది అంటే 10th ప్లేస్ ఇక్కడ వెళ్ళొస్తుంది ఇట్లా. ఓకే, ఇక్కడ వెళ్ళొచ్చి దీనికి యాడ్ అవుతుంది. అప్పుడు ఇది వచ్చేస్తుంది. క్యారింగ్ అనే కాన్సెప్ట్ ఈజీగా చెప్పవచ్చు. ఇదేమో ఒత్తులు, తెలుగు ఒత్తులు. ఇప్పుడు ఇది అక్షరాలు అన్నీ ఉంటాయి, దాని కింద దానికి సంబంధించిన ఒత్తు అనేది ఉంటుంది. ఓకే, ఓకే, ఇంకా ఇదేమో గుణింతాలని గుణింత పుట్టాలి. ఇవన్నీ దీనికి సంబంధించిన అక్షరాలు. ఏ లెటర్ అయినా తీసుకొని దాంట్లో ఇట్లా మనం అది పెట్టేస్తే ఆ అక్షరం సంబంధించిన గుణింతాలు వస్తాయి. ఓకే, గుణింతాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇది తీసుకున్నాం, ఓకే, ఇవన్నీ ప్రతి అక్షరాన్ని విధంగా ఒక బుక్ తోటి అన్ని గుణింతాలు అన్ని చేయొచ్చు. గుణింతాలు చేయొచ్చు. ఇదేమో గుణింతాలకు సంబంధించిన వర్డ్స్. ఇప్పుడు తలకట్టు ఇవి దీర్ఘం వర్డ్స్, ఇవి గుడివి, అట్లా ఇవన్నీ. ఇది దేనికి? అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్సా? ఎట్లా? 26 minus 7. 7 అయితే 7 2 10 6 లకి వెళ్ళి 7 ఉంది కాబట్టి 10 బాగా 16 61 16 లకి వెళ్ళి 7 పోతే 9 7 1 ఇదేం లేదు కాబట్టి ఇవి 9,580. ఓకే, అండర్స్టాండ్. ఇదేంటిదిరా? ఇవా ఫస్ట్ క్లాస్ వరకు అడిషన్ ఈజీగా రావాలంటే దీనిలో సగం వేస్తే దీంట్లో సగం టోటల్ కౌంట్ చేయాలి. ముందు దాంట్లో ఎన్ని వేస్ట్ లెక్క పెట్టుకోవాలి.
దీంట్లో నేషన్ దాంట్లో నేషన్ లెక్క పెట్టుకొని టోటల్ అనేది చెప్పాలి చూసి. ఫస్ట్ క్లాస్ ఓకే ఓకే. ఆపోజిట్స్ అవి. ఇది అయిపోయింది కదా మార్నింగ్. ఓ మెట్రో మేడం, మెట్రో నుంచి చూడు పదాలను చదువు. ఎట్లా ఇది? సరే అని హాయ్ నాన్న. హాయ్ 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 అన్నా. హాయ్ హాయ్ హాయ్. బాగున్నారా? బాగున్నారా? Get flat 10% off on bus booking. Use code దశకయింది మా మహేశ్వరం నేల హిట్ కావాలి ఎవరు పాడిన క్లాప్ క్లాప్ రావాలి మహేశ్వరం మండలం వచ్చేసాం గుమ్మడిగా చెటిగా ఈరోజు చూసాం నడుస్తుందిగా చరణం పెట్టు పెట్టి వచ్చిందంటా చేసుకుంటా గ్రహాలు అని చెరువు చెరువు కండాహలో